ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ప్రధాన నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు మధ్యతర రక్షణ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఇదే కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గతంలో ఏపీ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మధ్యతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను మే 13కు వాయిదా వేసింది. మరి ఇదే అంశంపై మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి పవన్. రచన, ఏదైతే రాష్ట్రంలో లిక్కర్ సంబంధించినటువంటి స్కామ్ ఏదైతే ఉందో, ఈ యొక్క స్కామ్ వ్యవహారం అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో ఒక చర్చకు దారితీస్తా ఉంది. మరి దారితీస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ లో కూడా ఇప్పటికే నిందితులు కృష్ణమోహన్ రెడ్డితో పాటు ధనంజయ రెడ్డి, అదేవిధంగా బాలాజీ గోవిందపులు అనేటువంటి ముగ్గురు ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీనికి సంబంధించి కూడా అయితే మాత్రం ఇప్పటికే వారి అరెస్టుకు రంగం కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు అయితే దీనికి సంబంధించి కూడా వాళ్ళ యొక్క ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ధర్మాసనం అయితే మాత్రం ఇవ్వడానికి వీలు లేదంటూ కూడా వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీలు లేదంటూ కూడా తీర్పును అయితే మాత్రం వెలువరించింది. మరి ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి దాదాపుగా కూడా కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనంజయ రెడ్డి కానీ, బాలాజీ గోవిందపులు కూడా ఒక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. మరి మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించినటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురికి హైకోర్టులో ఇప్పటికే చుట్టెదురైనటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి నేపథ్యంలో మరి ఈ కేసుకు సంబంధించి కూడా వారు ముందు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేటువంటి దానిపై అయితే మాత్రం ఈ నెల 13వ తేదీ వరకు అయితే మాత్రం సుప్రీంకోర్టు వాయిదా వేయడం అయితే మాత్రం జరిగింది. ఈ కేసు మొదలైనప్పటి నుంచే ఈ ముగ్గురు కూడా ముందస్తు బెయిల్ కోసం కూడా ఇప్పటికే సుప్రీంకోర్టును 2-3 దఫాలుగా కూడా ఆశ్రయించడం జరిగింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కేసులో హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అక్కడ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాతనే సుప్రీంకోర్టులో తీర్పిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ధర్మాసనం వెల్లడించడం అయితే మాత్రం జరిగింది. మరి అందులో భాగంగానే నిన్న ఈ ముగ్గురు వేసినటువంటి పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది కాబట్టి వీరికి బెయిల్ ఇచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు అయితే మాత్రం నిరాకరించిందని కూడా మనకు ప్రధానంగా తెలుస్తా ఉంది. మరి హైకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి కూడా ఇప్పటికే న్యాయవాదులు కూడా ధర్మాసనంలో అయితే మాత్రం వాదనలు అయితే మాత్రం వినిపించారు. మరి అందులో భాగంగానే 13 వరకు కూడా వారిని అరెస్ట్ చేయకుండా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఈ కేసులో ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డితో పాటు ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందపులకు రోజు రోజుకి కొంత ఉత్తుకు ఇచ్చిందని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. రచన. ఓకే, థ్యాంక్ యూ పవన్. ఇవి